హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కోర్ తెలుగు. ఈ వీడియోలో మనం ప్రీ హిస్టారిక్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ ఇండియన్ హిస్టరీకి సంబంధించి క్వశ్చన్స్ అనేవి తగులుతూ ఉంటాయి. వాటిలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ప్రీ హిస్టారిక్ పీరియడ్ గురించి ఆల్రెడీ కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. అవి ఒకసారి చూడండి. ఈ వీడియోలో క్వశ్చన్స్ అయితే చూద్దాం. ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏ ఇయర్లో అడిగాడు, ఏ ఎగ్జామ్లో అడిగాడు అన్నది కూడా క్లియర్గా డిస్కస్ చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రత్యేకంగా ఈ కాన్సెప్ట్ నుండి ఏ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది అయితే డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఎస్ఎస్సి, జీడీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఆర్ ఇలా ప్రతి ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూసేవాళ్ళు చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, మనము హిస్టరీ క్లాసెస్లో ప్రీ హిస్టారిక్ అనే కాన్సెప్ట్ అనేది అయితే కంప్లీట్ చేసాం. బట్ వాటిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అయితే డిస్కస్ చేయలేదు. ఈ వీడియోలో ఈ ఓన్లీ ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటే ఇండియన్ హిస్టరీ ప్రీ హిస్టారిక్ పీరియడ్లో ప్రీవియస్ ఇయర్ అన్ని ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్స్ అడిగారు, ఏ టైప్లో అడిగాడు అని ఆ క్వశ్చన్ ఏ ఇయర్లో ఏ ఎగ్జామ్లో వచ్చింది అన్నది కూడా ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం అనమాట. సో వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఏ లెవెల్లో అడుగుతున్నాడు ఈ ప్రీ హిస్టారిక్ పీరియడ్ మీద ఎక్కువగా ఏ టైప్లో క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి అన్నది కూడా ఒక క్లియర్ అవగాహన అనేది అయితే మనకు కలుగుతుంది. కాబట్టి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఆల్రెడీ కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ ఛానల్లో ఉన్నాయి. ఇంకెవరైనా చూడకపోతే అవి చూడండి బెటర్గా అర్థం అవడానికి. ఇక్కడ క్వశ్చన్స్ మాత్రం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ సైట్ ప్రొవైడ్స్ ద ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్? భారత ఉపఖండంలో వ్యవసాయం మొదటిసారి జరిగినట్లు ఆధారాలు లభించిన ప్రాచీన స్థలం ఏది? క్వశ్చన్ అయితే ఇది. సో ఈ క్వశ్చన్ని యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగాడు, ఎస్ఎస్సి సిజిఎల్లో అడిగారు, అండ్ స్టేట్ పిఎస్సిస్ అంటే మన ఆంధ్ర అండ్ తెలంగాణలోని గ్రూప్ ఎగ్జామ్స్లో కూడా అడగడం అయితే జరిగింది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి చూస్తే మెహర్గాడ్లో అయితే వ్యవసాయం మొదటిసారిగా జరిగినట్లు ఆధారాలు అయితే లభించినటువంటి ప్రాచీన స్థలం మెహర్గఢ్. ఇది పాకిస్తాన్లోని బలూచిస్తాన్ అనే ప్రాంతంలో ఉంది. క్రీస్తుపూర్వం 7000 సంవత్సరాల బీసీ నాటి కాలానికి చెందింది. ఆల్రెడీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి చూడండి. ఇక్కడ ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. సెకండ్ క్వశ్చన్, రాబర్ట్ బ్రూస్ ఫుడ్ హూ డిస్కవర్డ్ ద ఫస్ట్ పాలియోలిథిక్ టూల్ ఇన్ ఇండియా? పల్లవరం అండ్ ఎక్స్ వజే. తెలుగులో చూస్తే భారతదేశంలో మొదటి పాషాణ యుగ సాధనం అది పల్లవరం అండ్ ఎక్స్ చేతిగొడ్డళ్ళు అనమాట కనుగొన్న రాబర్ట్ బ్రూస్ ఫుడ్ ఏ వృత్తికి చెందినవాడు? సో ఈయన ఏ వృత్తికి చెందినవాడు అన్నది అయితే క్వశ్చన్ చూస్తే ప్రిలిమ్స్లో యూపీఎస్ ప్రిలిమ్స్లో అడిగారు, సీజీఎల్లో అడగడం జరిగింది, స్టేట్ పిఎస్ఎస్లో కూడా అయితే అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అనమాట. ఈయన భూగర్భ శాస్త్రవేత్త అండ్ పురావస్తు శాస్త్రవేత్త కూడా, జియాలజిస్ట్ అండ్ ఆర్కియాలజిస్ట్ కూడా ఈయన. ఎందుకంటే ఈయన 1863లో అయితే తమిళనాడులోని పల్లవరం ప్రాంతంలో మొదటి పాషాణ యుగ యాండాక్స్ను అంటే చేతిగొడ్డలను అయితే ఈయన కనుగొన్నారు. ఈయన జియాలజిస్ట్గా అయితే పనిచేశారు. అంతేకాక పురావస్తు శాస్త్రంలో కూడా అంటే ఆర్కియాలజిస్ట్గా కూడా ముఖ్య పరిశోధనలు అయితే చేశారు. అందుకే సరైన సమాధానం బోత్ బి అండ్ సి. నెక్స్ట్, ద మైక్రోలిథ్స్ స్మాల్ స్టోన్ టూల్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్ ఆఫ్ విచ్ పీరియడ్? మైక్రోలిథ్స్ అంటే చిన్నరాతి పనిముట్లు ఏ యుగానికి ముఖ్య లక్షణం అన్నదైతే క్వశ్చన్. ఈ క్వశ్చన్ని సిజిఎల్ అడిగాడు, ఆర్ఆర్బి ఎన్బిటీసీలో అడిగారు, అండ్ స్టేట్ పిఎస్ఎస్లో కూడా అయితే అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి మెసోలిథిక్ అంటే మధ్య పాషాణ యుగం అంటే మధ్యరాతి యుగంలో అయితే అడిగారు అనమాట. ఈ వీటిని అయితే ఉపయోగించారు. ద రాక్ షెల్టర్స్ ఆఫ్ భింబేట్కా మధ్యప్రదేశ్ ఆర్ ఫేమస్ ఫర్? మధ్యప్రదేశ్లోని భింబేట్కా శిలాశ్రయాలు దేనికి ప్రసిద్ధి? సో ఆన్సర్ వచ్చేసి దేనికి ప్రసిద్ధి అంటే శిలా చిత్రాలకు, రాక్ పెయింటింగ్స్కి అనమాట. అంటే అక్కడ గుహల్లో ఆ కాలంలో ఈ మధ్యప్రదేశ్లోని భింబేట్కా అనే ప్రాంతంలో అయితే రాతి గుహల్లో కొన్ని బొమ్మలు అయితే వేసి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ ద ఫస్ట్ మెటల్ యూజ్డ్ బై మ్యాన్? మానవుడు మొదటగా ఉపయోగించిన లోహం ఏది? సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి కాపర్. ఫస్ట్ కాపర్ని అయితే యూస్ చేశాడనమాట, తామ్రం. తర్వాత కాపర్లో జింకు ఇవన్నీ యాడ్ చేసి, జింకు టిన్ అవి యాడ్ చేసి కాంస్యంగా అంటే బ్రాంజ్ ఉపయోగించాడు. కాపర్లో అవి యాడ్ చేసి తర్వాత బ్రాంజ్, తర్వాత ఏంటి ఈ దీని తర్వాత గోల్డ్, అవి కూడా తెలుసు అవగాహనలో ఉన్నాయి. తర్వాత ఇనుము అవగాహనలోకి వచ్చింది. ద నియోలిథిక్ ఏజ్ బుర్జహోమ్ నౌన్ ఫర్ పిట్ డివెల్లింగ్ అండ్ డొమెస్టిక్ డాగ్ బూరియల్ ఈస్ లొకేటెడ్ ఇన్? తెలుగులో చూస్తే గుంతల్లో నివాసాలు మరియు కుక్కల సమాధులతో ప్రసిద్ధి చెందిన నియోలిథిక్ స్థలం బుర్జహోమ్ ఎక్కడ ఉంది? సో ఈ క్వశ్చన్ యూపీఎస్సీలో అడిగాడు, స్టేట్ పిఎస్సీలో కూడా అడగడం అయితే జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్, ఆప్షన్ బి. ఈ ప్రదేశాల్లో అయితే ఈ బుర్జహోమ్కి సంబంధించి ఈ ఆధారాలు కనుగొనబడ్డాయి. మనిషి సమాధులతో పాటు కుక్క సమాధులు కూడా అయితే ప్రసిద్ధి చెందాయి అన్నమాట ఇక్కడ. విచ్ ఫేజ్ ఆఫ్ పాలియోలిథిక్ ఏజ్ క్యారెక్టరైజ్డ్ బై ద యూజ్ ఆఫ్ బ్లేడ్స్, బోరర్స్ అండ్ బ్యూరియన్స్?
అండ్ బ్యూరిన్స్. బ్లేడ్లు, బోరలు, బూరియన్లు ఉపయోగించినటువంటి పాషాణ యుగ దశ ఏది? క్వెషన్ అయితే దీన్ని సీజీఎల్‌లో అయితే అడగడం జరిగింది. సో, దీని యొక్క ఆన్సర్ చూస్తే అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ అనమాట. పాలియోలిథిక్ ఏజ్‌ని మళ్ళీ 3 టైప్స్‌గా అయితే డివైడ్ చేశారు. పాలియోలిథిక్ ఏజ్‌ని లోవర్, మీడియం, అప్పర్ ఇలా చేశారనమాట. రాళ్ళను ఉపయోగించినటువంటి విధంగా. ఈ లోవర్‌లో ఏం చేసేవాళ్ళు? రాళ్ళని వాటిని సూదిగా ఉన్నటువంటి రాళ్ళని ఒకవైపు, 2 వైపులా చెక్కి ఉపయోగించేవాళ్ళు. ఈ మిడిల్‌లోకి వచ్చేసేపటికి ఏం చేసేవాళ్ళంటే చిన్నగా, చాలా చిన్నగా చేసి రాళ్ళను ఉపయోగించేవాళ్ళు బ్లేడ్‌లాగా. ఫ్లేక్ అండ్ కోర్‌ని యూజ్ చేసి. అండ్ అప్పర్‌లో వచ్చేసప్పటికి ఏం చేశారంటే ఇంకా బ్లేడ్స్ లాగా ఇంకా స్మూత్‌గా చెక్కి రాళ్ళనైతే ఉపయోగించేవాళ్ళు. క్లియర్ నోట్స్ వీడియోస్‌లో ఉంటది. ఒక్కసారి ఆ వీడియోస్‌లో చూడండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ద ఐరన్ ఏజ్ ఇన్ ఇండియా ఈజ్ లార్జ్‌లీ అసోసియేటెడ్ విత్ విచ్ కల్చర్? భారతదేశ ఇనుప యుగం ప్రధానంగా ఏ సంస్కృతితో సంబంధం కలిగి ఉంది? ఈ క్వెషన్ యూపీఎస్సీలో అడగడం జరిగింది. అండ్ స్టేట్ పీఎస్సీస్‌లో కూడా అడగడం అయితే జరిగింది. సో, ఇక్కడ ఆన్సర్స్ చూస్తే ఆప్షన్ డి అనమాట. బోత్ ఏ అండ్ బి. అవి ఒకసారి చూస్తే పెయింటెడ్ గ్రేవేర్ పీజీడబ్ల్యూ ఈ కల్చర్ అనేది మెగా ఐరన్ ఏజ్‌కి సంబంధించినటువంటి ఒక కల్చర్. ఇక్కడ ఏం చేసేవాళ్ళు కుండల్ని మట్టి కుండలు తయారు చేయడం అనేదైతే ప్రారంభించారు చక్రం ఆవిష్కరణ తర్వాత. ఇక్కడ బూడిద రంగులో ఉన్నటువంటి కుండలైతే తయారు చేసేవాళ్ళనమాట. అది ఒక కల్చర్. అండ్ మెగాలిథిక్ కల్చర్. ప్రత్యేకంగా ఇది మన దక్షిణ భారతదేశానికైతే చెందింది. ఇవి 2 ఐరన్ ఏజ్‌లోవే. సో, అందుకనే ఆన్సర్ డి. బోత్ ఆప్షన్ ఏ అండ్ బి. అహర్ కల్చర్ ఇన్ రాజస్థాన్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ సైట్ ఫర్ విచ్ పీరియడ్? రాజస్థాన్లోని అహర్ సంస్కృతి ఏ కాలానికి చెందింది? సో, దీని యొక్క ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి. చాల్కోలిథిక్ ఏజ్ అంటే తామ్ర పాషాణ యుగానికి సంబంధించిందనమాట. కల్చర్స్ అంటే యుగాలు మారే కొద్దీ అంటే రాతి యుగం, లోహ యుగం, ఇనుప యుగం ఈ యుగాలు మారే కొద్దీ ప్రదేశాల్లో సంస్కృతులు అంటే కల్చర్స్ అనేవి డెవలప్ అవుతూ ఉండేవి. సో, మన భారతదేశంలో రాజస్థాన్‌లో ఈ చాల్కోలిథిక్ ఏజ్‌లో అహార్ అనే కల్చర్ ఉండేదనమాట. సో, ఇక్కడేం చేసేవాళ్ళంటే, తామర పనిముట్లను ఎక్కువగా అంటే, ఈ లోహంతో తయారు చేసినటువంటి, రాగితో తయారు చేసినటువంటి పనిముట్లను ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. అవి కూడా ప్రత్యేకంగా కుండలైతే మనకి లభించినయి. ఈ సంస్కృతిలో కనుగొనబడినటువంటి వస్తువులేంటంటే కుండలు. నెక్స్ట్ క్వెషన్ చూడండి. వాట్ ఈస్ ద కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ది ఫాలోయింగ్? కింది యుగాలు సరైన కాలక్రమంలో ఏది? సో, యుగాల ఆధారంగా కాలక్రమేణా యుగాలను అమర్చండి అన్నదైతే క్వెషన్ అనమాట. సో, ఇక్కడ క్రోనలాజికల్ ఆర్డర్ అని అయితే అన్నాడు. అంటే మొదటి నుండి ఫస్ట్ ఏది స్టార్ట్ అయిందో ఆ ఆర్డర్‌లో అనమాట. సో, ఇక్కడ ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి. ఫస్ట్ పాలియోలిథిక్, తర్వాత మెసోలిథిక్, తర్వాత నియోలిథిక్. పీఎంఎన్ ఈ విధంగా అయితే ఉండేవన్నమాట. వీటిలన్నిట్లి గురించి ఆల్రెడీ ఈ ఛానల్‌లో క్లియర్‌గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పాయింట్స్ అడుగుతాడు, ఏ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్, వాటి ప్లేసెస్ అండ్ ఎవరు ఆ వస్తువులను వెలికితీశారు, ఆళ్ళు ఏ సంస్థకు చెందిన వాళ్ళు, ఆ శాస్త్రవేత్తల పేర్లేంటి, అండ్ ఏ సంవత్సరంలో వాటిని వెలికి తీయబడ్డాయి, ఏ గ్రామంలో, ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఆల్రెడీ వాటికి సంబంధించి వీడియో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఛానల్‌లో ఉన్నాయి. ఇంకెవరైనా చూడకపోతే ఆ వీడియోస్ అయితే చూడండి.